పూజ గదిని ఆనుకుని వాష్రూమ్ ఉండకూడదు, అది పక్క. పూజ గదిని ఆనుకుని ఒకవేళ ఉన్నప్పుడు ఏం చేయాలంటే థర్మాకోల్ షీట్ ఆ వాల్కు పెట్టి మళ్ళీ వుడ్ వర్క్ చేసుకుని అది అడ్డు అనేది ఏర్పాటు, అది ఒక పరిహారం వరకు మాత్రమే, అది పూర్తి న్యాయం కాదు. అట్లా చేసుకోవాలన్నమాట. కానీ పూజ గదిని ఆనుకుని వాష్రూమ్ ఉండటం అనేది అంత మంచిది కాదు వాస్తుశాస్త్రంలో. కిచెన్ ఎటు సైడ్ ఉండాలంటారు? కిచెన్ ఆగ్నేయములే ఉత్తమం. అంటే ఇక్కడ దిక్కు విదిక్కులు ఉంటాయి. ఇప్పుడు 90 degreesలో తూర్పు ఉన్నప్పుడు ఆ తూర్పు ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకోవాలి. అదే 110 to 130 మధ్యలో ఉన్నప్పుడు కొద్దిగా దక్షిణానికి పెట్టుకున్న తప్పు లేదు, దక్షిణాగ్నేయంలో పొయ్యి పెట్టుకున్న తప్పు ఉండదు. అట్లా అక్కడ ఉన్న దిక్కు యాంగిల్ని బట్టి కూడా ఉంటుంది. కానీ ఆగ్నేయమూల పొయ్యి ఉత్తమమైనది, అగ్నికి స్థానం ఆగ్నేయమే, అది నివాస యోగ్యమే. ఓకే. అయితే బెడ్రూమ్లో బెడ్ ఎటు సైడ్ ఉండాలి, తల ఎటువైపు తిప్పి పడుకోవాలి? ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎటువైపు తిప్పి పడుకోవాలి? బెడ్రూమ్లో ఒక్క నార్త్ తప్ప, నార్త్ని ఉత్తరం వైపు తల పెట్టుకుని పండుకోకూడదు ఎప్పటికీ. నార్త్ సైడ్ వైబ్రేషన్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్. ఉత్తర ధ్రువాలు ఉత్తరాన్ని ఉన్నాయి కదా భూమికి ఇట్లా తిరిగేటప్పుడు, ఆ కోణంలో సైంటిఫికల్గా ఆ విధంగా శాస్త్రీయంగా కూడా మన ఋషులు నార్త్కి తల పెట్టుకోకుండా పండుకోవాలన్నారు. 50-40 అబోవ్ 50 ఏజ్ దాటిన వాళ్ళు తూర్పు పెట్టుకోవచ్చు, 15 years లోపోళ్ళు తూర్పు హెడ్ పెట్టుకోవచ్చు. ఆధ్యాత్మికము, జ్ఞానము, వివేకము పెరుగుతాయి. ఇక గృహస్థులు ఉంటారు చూసారా, 15-20 దాటిన తర్వాత ఉన్న వాళ్ళంతా కూడా వెస్ట్ పెట్టుకోవచ్చు, సౌత్ పెట్టుకోవచ్చు. కానీ సౌత్ ది బెస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ, పిల్లలకి, యుక్త వయసు వారికి, వృద్ధులకి కూడా సౌత్ హెడ్ పెట్టుకోవటం ఉత్తమం. నార్త్ హెడ్ పెట్టకూడదు, అది నార్త్ హెడ్ పెట్టకూడదు. సౌత్ హెడ్ పెట్టుకుని పండుకోవటం మంచి కలుగు చేస్తుంది.